నమస్తే. హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్‌తో రెగ్యులర్‌గా మీ ముందుకొస్తూనే ఉన్నాను. ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను. ఇది హెల్త్‌కి కూడా యూజ్ అవుతుంది. అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్‌లో చెప్తాను. మామూలుగా చాలా మందికి చిన్న పిల్లల దగ్గర నుంచి, టీనేజ్ దగ్గర నుంచే డ్రై హెయిర్ అనేది కామన్ అయిపోయింది అందరికి. కాకపోతే ఆ డ్రై హెయిర్‌కి చాలా రకరకాల ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని కంపెనీస్ వలన కాస్త బెనిఫిట్ ఉంటుందని, హెయిర్ లాస్ ఉండదు అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. మనం కూడా వాటిని ఫాలో అవుతూ ఉంటాం. చిన్న యాడ్ వచ్చిందంటే చాలు దాన్ని ఎప్పుడెప్పుడు ప్రాక్టికల్‌గా చూడాలా? నిజంగా ఇది బావుంటుందా? అనేది మనకి కామన్‌గా వచ్చే ఒక థాట్. అయితే ఈరోజు నేను ఆ డ్రై హెయిర్ పోగొట్టుకోవడానికి ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. ఇక దీనికి హెల్త్‌కి ఎలా యూజ్ అవుతుంది, ఏమిటి అనేది కూడా ప్రాసెస్‌లో చెప్తాను. చాలా 2 ప్రొడక్ట్స్‌తో కొంచెం మూడో ప్రొడక్ట్ మీకు అవసరమైతే తప్ప కలపాల్సిన అవసరం లేదు. 2 ప్రొడక్ట్స్‌తో మనం హ్యాపీగా ఇంట్లోనే డ్రై హెయిర్‌ని పోగొట్టుకోవడానికి చాలా లాంగ్ లాస్టింగ్ ఉండటానికి యూజ్ అవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్‌లో చూద్దాం. కావాల్సిన పదార్థాలేమిటో ఒకసారి చూద్దాం. పసుపు మనందరికీ తెలుసు యాంటీబయాటిక్ చాలా బాగా యూజ్ అవుతుంది యాంటీబయాటిక్‌కి. మనకెక్కడన్నా చిన్న కట్ అయినా కానీ, కూరగాయలు కట్ చేసేటప్పుడు కానీ, మామూలుగా మనం పసుపుని అద్దుతూ ఉంటాం. ఇది హెయిర్‌కి ఎలా యూజ్ అవుతుంది, ఏమిటి అనేది ప్రాసెస్‌లో చెప్తాను. కావాల్సిన పదార్థాలు ముందుగా ఫస్ట్ పసుపు. ఆ తర్వాత నేనిక్కడ కోకోనట్ ఆయిల్‌ని తీసుకుంటున్నాను. మనం గానుగలో ఆడించిన కోకోనట్ ఆయిల్ అయితే చాలా చాలా మంచిదండి. నేను ప్రతి టిప్‌లో చెప్తూ ఉంటాను. ఇక్కడ ఆ ప్రాసెస్ కొంచెం కష్టం కాబట్టి నేను మామూలుగా పారాషూట్ వాడుతున్నాను. మీరు గానుగలో ఆడించింది వాడితే చాలా బెనిఫిట్. ఇక మూడవది అవసరం అనుకుంటే ఇది ఎప్పుడు ఎలా అవసరం అనేది చెప్తాను. కాస్టర్ ఆయిల్, ఆముదం. ఈ మూడిటితో మనం డై చేసుకోవచ్చు హెయిర్‌ని. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కలర్ కూడా. అస్సలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దామా? ముందుగా ఒక పాన్ పెట్టుకోవాలి. సో, దీన్ని మనం పసుపుని మన హెయిర్ లెంగ్త్‌ని బట్టి మనకి ఎంత పడుతుంది డై అనేది మనకొక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం చూసుకోవాలి. సో, ఇది నేనిప్పుడు మీకొక 3 స్పూన్ల పసుపుకి సంబంధించి అంటే ఒక మీడియం హెయిర్ సరిపోతుంది. ఇది బాగా మనం వేడి చేసుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయిపోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని వేడి చేయాలి. బ్రౌన్ కలర్ కావాలి అంటే ఇది జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకే వేడి చేసుకోవాలి. బ్లాక్ కావాలి అంటే ఇది కంప్లీట్‌గా కలర్ చేంజ్ అయ్యి బ్లాక్ వచ్చే వరకు దీన్ని వేపుకోవాలి. మంచి అరోమా వస్తుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పసుపు వలన బెనిఫిట్స్ నేను ఆల్రెడీ చెప్పాను. చాలామందికి ఇది యాంటీబయాటిక్ యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది డైకి వాడటం వలన మనకి చుండ్రు సమస్య కంప్లీట్‌గా పోతుంది. చుండ్రు అనేది అస్సలు ఉండదు. మీకు పేను కొరుకుడు అనేది మీకు వినే ఉంటారు. మామూలుగా పిల్లలకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్‌కి పేలు పట్టడం అనేది కామన్. వర్షంలో ఎక్కువగా తడిచినా కానీ మనకి పేలు పట్టడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలా కొరికి ఏదన్నా చిన్న పుండు లాంటిది ఏర్పడితే ఆ పుండ్లు కూడా ఈ డై వలన అంటే ఈ డ్రై హెయిర్ అయిన వాళ్ళు ఈ డై వేసుకుంటే చక్కగా మీకు కంప్లీట్‌గా పుండ్లు అనేవి తొలగిపోతాయి. ఇంకోటి ఏమిటంటే మామూలుగా డై వేసుకుంటే ఎలా ఉంటుంది అంటే మీకు కలర్ మారినప్పుడు తొందరగా ఒక 1 వీక్ నుంచి 10 డేస్ లోపలే కంప్లీట్‌గా కలర్ అనేది పోవటం మనం గమనిస్తాం. కానీ ఈ డై వేసుకుంటే మీకు కనీసం ఒక 1 మంత్ వరకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు ఊడటం కూడా అస్సలు జరగదు. బ్రౌన్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ కలర్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా తీసేసుకోవచ్చు. అండ్ బ్లాక్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం సేపు వేడి చేసుకుంటే సరిపోతుంది. సో డార్క్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇంకొక 2 మినిట్స్ ఉంటే మనకి ఎగ్జాక్ట్గా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. సో ఇది డై వేసుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ జుట్టు ఊడటం కానీ రాలటం కానీ అలా అస్సలు జరగదు. మీకు ఎంత లాంగ్ హెయిర్ అయినా అలాగే ఉంటుంది. అండ్ న్యాచురల్ కలర్ ఉంటుంది. మీరు వాడుకున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు హెయిర్ అనేది స్మూత్నెస్ అనేది కూడా అస్సలు తగ్గదు.
ఖచ్చితంగా ఇలా మందంగా ఉన్న ప్యానే పెట్టుకోండి. అండ్ పల్చగా ఉన్నదైతే కనుక మాడిపోయిన ఇది వస్తుంది. ప్యాన్ కాస్త మందంగా ఉండాలి, లోతుగా కూడా ఉండాలి. ఎందుకంటే ఆ పౌడర్ బయటికి పట్టం కానీ కళ్ళల్లో పట్టం కానీ ఇలా జరగకుండా ఉంటుంది. అండ్ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఇలా బ్లాక్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఇది ఇలా కలుపుతూనే ఉండాలి. అడుగు పట్టడం కానీ లేకపోతే కింద మనం కొంతమంది ప్యాన్ మీద పెడుతూ ఉంటారు. ప్యాన్ కన్నా ఇలా మూకుడు లాంటిది పెట్టుకోవడమే బెస్ట్. సరిపోతుంది ఈ కలర్. ఎగ్జాక్ట్గా చూడండి మీకు ఈ కలర్ వస్తుంది. దీన్ని మనం కొంచెం చల్లార్చిన తర్వాత ఆయిల్తో మిక్స్ చేసుకొని హెయిర్ డైగా యూస్ చేసుకోవచ్చు. ఈ పసుపు కూడా మనం ఇంట్లో కొట్టించుకున్న పసుపు కొమ్ములతో వాడుకోవడం చాలా బెస్ట్. బయట ఇంకా ఎటువంటి కెమికల్స్ వాడకుండా హ్యాపీగా ఇంట్లో పసుపు కొమ్ముల్ని మిక్సీ చేసుకొని ఇలా డైగా యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు మీరు బయట నుంచి కొన్న పసుపు అయినా అంత సైడ్ ఎఫెక్ట్స్ మనం హెయిర్ డై కొనుక్కొని వేసుకునే దానికన్నా అదైతే బెస్ట్. ఇంకా మీరు పసుపు కొమ్ముల్ని ఇంట్లోనే చక్కగా మిక్సీ చేసుకొని వాడుకుంటే అయితే ఇంకా హ్యాపీ అన్నమాట. అస్సలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు అబ్జర్వ్ చేస్తే డార్క్ చాక్లెట్ కలర్లో వచ్చేసింది. చూడండి మీ హెయిర్ని బట్టి, లాంగ్ హెయిర్ని బట్టి, మీ షార్ట్ హెయిర్ని బట్టి ఎప్పటికప్పుడు ఇది కలుపుకోవాలి. ఇదైతే స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అంట మాత్రం కరెక్ట్ కాదు. అండ్ ఇలా పొడి చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని బ్లాక్ కలర్ దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. బట్ కలిపిన తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత మాత్రం మీరు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా కన్నా ఎప్పటికప్పుడు కలుపుకోవడమే చాలా మంచిదన్నమాట. సో కలర్ చేంజ్ అయిపోయింది కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎగ్జాక్ట్గా మనకి బయట హెయిర్ డ్రైస్ కలర్స్ ఏదైతే కలర్లో ఉంటుందో ఎగ్జాక్ట్గా ఆ కలర్లోకి వచ్చేసింది. ఇది మనం చేసింది ఏం లేదు, జస్ట్ పసుపు వేడి చేసాం. సో ఇలా ఒక బౌల్ తీసుకొని ఇది మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని చూడండి ఎంత నైస్ కలర్ ఉంది ఇది. సో ఇప్పుడు దీంట్లో మనకి కన్సిస్టెన్సీ అందరికీ ఐడియా ఉంటుందండి, పట్టేసేటట్టుగా ఉండాలి. దీనికి ఇంత క్వాంటిటీ అనేది ఏం లేదు, కలిపే ప్రోడక్ట్సే ఇంపార్టెంట్. సో నేను కోకోనట్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, కాకపోతే కోకోనట్ ఆయిల్ చాలామంది హెయిర్కి పడుతుంది కాబట్టి నేను కోకోనట్ ఆయిల్ని యూస్ చేసి మీకు చూపిస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా హెయిర్ కలర్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ ఇది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మీరు 1 మంత్ వరకు అయితే ఎగ్జాక్ట్గా గ్యారంటీ అండి, అస్సలు పోదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ ఎప్పుడు కలపాలి అంటే మీకు ఎటువంటి బాగా హెయిర్ లాస్ అవుతుంది, మీరు చాలా జుట్టు రాలిపోవడం అనేది ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఇందులో లైట్గా కొంచెం ఒక 1/2 స్పూన్ అనుకోండి, 1/2 స్పూన్ కన్నా కూడా తక్కువే అనుకోవచ్చు, కొంచెం క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకుంటే ఇలా మీకు అసలు జుట్టు ఊడే ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కూడా కంప్లీట్గా తొలగిపోతుంది. సో అలా చక్కగా ఇది కలుపుకొని నేను దీన్ని ఒక టిష్యూ మీద మీకు చూపిస్తాను. ఎందుకంటే చేతికి కనుక అది టచ్ అయితే కలర్ తెలిసిపోతుంది. చూడండి ఇది మనకి హెయిర్ అనుకోండి, సో ఇలా ఆరిపోవడం కూడా చాలా త్వరగా ఆరిపోతుందండి, ఒక 15 to 20 మినిట్స్లో ఆరిపోతుంది. అండ్ రిమూవ్ చేసేటప్పుడు కూడా మీరు ఇలా రిమూవ్ చేస్తే మీకు కలర్ అబ్జర్వ్ చేస్తే కలర్ చాలా మంచి కలర్ బ్లాకిష్ కలర్లో వస్తుంది. అండ్ ఆ కలర్ అస్సలు పోదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, నేను చేయి మీద చూపించకపోవడానికి రీజన్ ఏంటి అంటే అస్సలు అది చాలా వాషెస్ తర్వాతనే అది కంప్లీట్గా పోతుంది అనమాట. అందుకని మీకు ఖచ్చితంగా డార్క్ బ్రౌనిష్ కలర్లో ఎగ్జాక్ట్గా వస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి హెయిర్కి ఇలా అప్లై చేసి చూడండి. 100% గ్రే హెయిర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే జుట్టు రాలటం, హెయిర్ డై వల్ల
జుట్టు రాలే సమస్య ఏదైతే ఉందో అది కంప్లీట్గా పోతుంది. మనం ఆయిల్ వాడుతున్నాం, ఇక్కడ ఎటువంటి కెమికల్స్ లేని ఒక ప్రోడక్ట్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాడుతున్నాం కాబట్టి 100% అందరికీ పడుతుంది. ఇది పడదు అన్న తల కానీ స్కిన్ కానీ అంటే మనకి స్కల్ కానీ ఏది ఉండదన్నమాట. అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ మీరు ఇంకా ఎలాంటివి చూడాలనుకుంటున్నారు హోమ్మేడ్ ఖచ్చితంగా వాటి గురించి నాకు కామెంట్స్లో తెలియచేస్తే వాటికి సంబంధించి కూడా నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే.